ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా మంది రైతులు పట్టుపురుగుల పెంపకంలో రాణిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉండడంతో రైతులు మల్బరీ సాగు, పట్టుగుళ్ల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. ప్రభుత్వ సబ్సిడీలు పట్టు సాగును మరింత ఆకర్షణీయంగా మార్చుతున్నాయి. ఈ రాయితీలను వినియోగించుకుంటున్న రైతులు సాగును లాభసాటిగా మార్చుకుంటున్నారు. అసలు రైతులు పట్టు సాగు వైపు ఎందుకు ఆకర్షితులవుతున్నారు? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలేంటి? నిజంగా పట్టు సాగుతో రైతులు సిరులు పండించవచ్చా? తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లిలో. తరతరాల నుంచి సాగు చేస్తున్న సంప్రదాయ పంటలతో రైతులకు ఆశించిన మేర లాభాలు దక్కడం లేదు. వరి, పత్తి, కంది, మిర్చి, మొక్కజొన్న ఇలా ఏ పంట వేసినా నష్టాలే మిగులుతుండడంతో రైతు నీరసించిపోతున్నాడు. ప్రత్యామ్నాయ పంటలే మేలని, ప్రతికూల పరిస్థితులను తట్టుకొని సిరులు కురిపించే పట్టుపై మమకారం పెంచుకుంటున్నాడు. ప్రభుత్వ సహకారం, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు పాటిస్తూ సిరుల పంటను పండిస్తున్నారు. సాగులో రాణిస్తున్నారు. కరువులోనూ సిరులు కురిపించవచ్చని నిరూపిస్తున్నారు. సన్న, చిన్నకారు రైతులకు మల్బరీ సాగు ఎంతో లాభదాయకం. పెట్టుబడి తక్కువ. ప్రభుత్వ రాయితీల కారణంగా అధిక లాభాలు కూడా పొందే వీలుంటుంది. పత్తి సాగు చేపట్టి చేతులు కాల్చుకునే కంటే మల్బరీ సాగు చేసి పట్టుగూళ్లు పెంచుకోవటం శ్రేయస్కరం. అందుకే తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో పట్టు సాగు విస్తరిస్తోంది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు రావటమే కాదు, ఏడాది పొడవునా సంపాదన చేతికి అందుతుండటంతో రైతులు సెరికల్చర్ వైపు మొగ్గు చూపుతున్నారు. నాణ్యమైన పట్టుగూళ్లను ఉత్పత్తి చేసి లాభాలను పొందుతున్నారు. నాణ్యమైన పట్టుగూళ్ల ఉత్పత్తి కావాలంటే పురుగులతో పాటు మంచి మల్బరీ ఆకు కూడా ముఖ్యమే. రైతులు పట్టుగూళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చి రీలర్లకు విక్రయిస్తారు. రీలర్లు పట్టుగూళ్ల నుంచి పట్టుదారం తీసి ఆ దారాన్ని ట్విస్టింగ్ చేసిన తర్వాత సిల్క్ దారాన్ని చేనేత కార్మికులకు అమ్ముతారు. చేనేత కార్మికులు పట్టు వస్త్రాలను నేసి మార్కెట్లో విక్రయిస్తారు. మల్బరీ తోటల పెంపకంతో మొదలై పట్టు వస్త్రాలు తయారయ్యే వరకు జరిగే ప్రక్రియనే సెరికల్చర్ అంటారు. నీటిపారుదల తక్కువగా ఉన్న కరువు పీడిత ప్రాంతాల్లో సన్న, చిన్నకారు రైతులకు మల్బరీ సాగు జీవనోపాధిని కల్పిస్తుంది. 1 ఎకరం మల్బరీ సాగు ద్వారా 5-6గురికి ఏడాది పొడవునా పని లభిస్తుంది. గ్రామాల్లో పట్టు పరిశ్రమ వ్యవసాయ అనుబంధ కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. మల్బరీ మొక్కను ఒకసారి నాటితే 15 ఏళ్ల వరకు ఆకు దిగుబడిని పొందొచ్చు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను పొందవచ్చు. నల్లరేగడి, చౌడు నేలలు మినహా అన్ని రకాల నేలల్లో మల్బరీ సాగు చేసుకోవచ్చు. ఎర్రటి చెల్క నేలలు సాగుకు ఎంతో అనుకూలం. పట్టు పరిశ్రమ ద్వారా అధిక లాభాలు ఉన్నప్పటికీ పథకాల గురించి ప్రచార లోపం కారణంగా చాలా మంది రైతులకు చేరటం లేదు. రసాయన ఎరువులే కాక సేంద్రియ ఎరువుల వాడకం ద్వారా నాణ్యమైన మల్బరీ ఆకును పండించవచ్చు. కుటుంబ సభ్యులందరూ కలిసి పనిచేస్తే మల్బరీ సాగుతో ఏడాది పొడవునా ఉపాధితో పాటు అధిక లాభాలు పొందవచ్చు. రైతులు సాధారణంగా మల్బరీ తోటను వారు నివసించే ఇంటికి దగ్గరలో నాటుకుంటారు. మొక్కలు నాటడం, కలుపుతీత, ఆకు కోయటం, పట్టుగూళ్లు పెంచే షెడ్లో పట్టుపురుగులను మల్బరీ ఆకులు మేతగా వేయటం కుటుంబంలోని మహిళల పని. స్త్రీలు చిన్న సైజు పట్టుపురుగులను వారి పిల్లలను పెంచినంత శ్రద్ధగా పెంచుతారు. ఎటువంటి వ్యాధులు సోకకుండా షెడ్లను శుభ్రం చేస్తారు. పట్టుపురుగులను నేత్రికలకు ఎక్కించటం, తయారైన పట్టుగూళ్లను నేత్రికల నుంచి వేరు చేయటం, వాటిని శుభ్రంగా ఆరబెట్టి మార్కెట్కు పంపించే వరకు మహిళల పాత్ర చాలా అవసరం. పట్టుగూళ్లు తయారు చేశాక మల్బరీ కొమ్మల వ్యర్థాలను పేడతో కలిపి మట్టి, వానపాములతో వర్మీ కంపోస్టు తయారు చేసుకోవచ్చు.
తయారైన ఈ వర్మీ కంపోస్ట్ను మల్బరీ పంటకు వాడుకోవచ్చు. మల్బరీ ఆకులు, కొమ్మలు పశువుల మేతగా వాడుకోవచ్చు. మల్బరీ రైతులు 1-2 పాడి పశువులను పెంచుకున్నట్లయితే అధిక లాభం, అధిక ఆదాయం సాధించవచ్చు. మల్బరీ ఆకుల వ్యర్థాలను పశువుల మేతగాను, పేడను మల్బరీ తోటకు ఎరువుగాను వేసుకోవచ్చు. మెట్ట ప్రాంతాల రైతులు మల్బరీ తోటలు పెంచడం, పాడి పరిశ్రమ ద్వారా అధిక లాభాలు పొందుతున్నారు. క్షామపీడిత ప్రాంతాలకు పట్టుతో పాటు పాల ఉత్పత్తి లాభదాయక వ్యవసాయం. అనంతపురం, చిత్తూరు, నల్గొండ, మెదక్, కరీంనగర్, కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల రైతులు పట్టు, పాడి పరిశ్రమ ద్వారా అధిక ఆదాయం పొందగలుగుతున్నారు. ప్రాంతాల్లో జీవనోపాధి కల్పించే కుటీర పరిశ్రమ ఈ పట్టు పరిశ్రమ. ఇతర ఉద్యాన పంటలతో పోలిస్తే పట్టు పరిశ్రమ ద్వారా రైతు ప్రతి నెల ఆదాయం పొందవచ్చు. అంతేకాదు, ఈ పరిశ్రమలో అడుగు వేయాలనుకునే రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలను అందిస్తూ ప్రోత్సహిస్తున్నాయి. వారి ఆర్థిక ప్రగతికి తోడ్పాటును అందిస్తున్నాయి. మరి సెరికల్చర్లో ప్రభుత్వం అందిస్తున్న రాయితీలేంటి, రైతుకు కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక ఎకరంలో మల్బరీ సాగుకు 7,000 రూపాయల రాయితీ పొందవచ్చు. మల్బరీ మొక్కలను రాయితీ ద్వారా రూపాయిన్నరకు ఒక మొక్క అందజేస్తారు. రైతులు తామే స్వయంగా నర్సరీ పెంచుకుని మొక్కలు నాటుకోవడమే కాకుండా వేరే రైతులకు అమ్ముకోవచ్చు. నర్సరీలలో పెంచిన మొక్కలు 4 నుంచి 5 నెలల్లో నాటడానికి అనుకూలంగా ఉంటాయి. ఒక ఎకరానికి సుమారుగా 5,000 మొక్కలు కావాలి. మల్బరీ సాగుకు రైతు గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 100 రోజుల పని దినాల వేతనం పొందవచ్చు. 1000 చదరపు అడుగుల పట్టు పురుగుల షెడ్డు నిర్మాణానికి 1,37,500 రూపాయలు, లేదా 1000 చదరపు అడుగుల లోపు షెడ్డు నిర్మాణానికి 87,500 రూపాయల రాయితీ ఉంది. పడకలు కట్టుకునేందుకు నేత్రికలు, రేరింగు ట్రేల కొనుగోలు కోసం 52,600 రూపాయల రాయితీ ఉంది. వ్యాధి నివారణ మందుల కోసం 3,750 రూపాయల రాయితీ ఉంది. వర్మీ కంపోస్ట్ లేదా వేప చెక్క కొనుగోలుకు 5,000 రూపాయల రాయితీ ఇస్తారు. వ్యవసాయ పనిముట్లు కొనేందుకు 10,000 రూపాయల రాయితీ, పట్టుపురుగు విత్తనాలకు 10,000 రూపాయల రాయితీ, డ్రిప్ ఇరిగేషన్ పరికరాల కొనుగోలు కోసం 70,000 రూపాయల రాయితీ ఉంది. ఇదే కాకుండా ఏ గ్రేడ్ అంటే బైవోల్టైన్ పట్టుగూళ్లు పండించిన రైతుకు 1 కిలోకు 50 రూపాయల రాయితీ, క్రాస్ బ్రీడ్ పట్టుగూళ్లు ఉత్పత్తి ప్రోత్సాహం కింద 1 కిలోకి 20 రూపాయలు ఇస్తారు. తెలంగాణ జిల్లాల్లో బైవోల్టైన్ పట్టుగూళ్ల ఉత్పత్తి ప్రోత్సాహకంగా 1 కిలోకి 75 రూపాయలు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలోని హిందూపురం, ధర్మవరం, కదిరిలో, చిత్తూరు జిల్లాలోని పలమనేరు, మదనపల్లి, కుప్పంలో, తూర్పుగోదావరి జిల్లాలోని చేబ్రోలు, కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్లో పట్టుగూళ్ల మార్కెట్లున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, జనగామలో పట్టుగూళ్లను కొనుగోలు చేసే మార్కెట్లు ఉన్నాయి. పట్టు పరిశ్రమలో వచ్చే లాభాల్లో 50% రైతుకు, 6% రీలర్లకు, 12% ట్విస్టర్లకు, 12% నేత కార్మికులకు, 14% వ్యాపారులకు దక్కుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించే కుటీర పరిశ్రమ. ఇతర ఉద్యాన పంటలతో పోలిస్తే పట్టు పరిశ్రమ ద్వారా ప్రతి నెల లేదా 45 రోజులకు ఒక పంట తీయవచ్చు. మల్బరీ బహువార్షిక మొక్క ఒక్కసారి నాటితే 15 సంవత్సరాలు ఆకు కోసుకోవచ్చు. 2 నుంచి 4 ఎకరాల్లో మల్బరీ పంట పండిస్తే ప్రతి నెల పట్టుగూళ్ల పంట తీయవచ్చు.
ఉద్యోగస్తుల మాదిరిగా ప్రతి నెల జీతంలాగానే ఆదాయాన్ని పొందవచ్చు. పట్టు పరిశ్రమలో 60% పాత్రను మహిళలే పోషిస్తున్నారు. ఓర్పు ఉన్న మహిళలకు పట్టుపురుగుల పెంపకం చాకచక్యంగా నిర్వహించేందుకు వీలున్న పరిశ్రమ. గ్రామీణులు పట్టణాలకు వలస పోకుండా పట్టు పరిశ్రమ ఎంతగానో ఉపయోగపడుతుంది. మల్బరీ తోట పెంపకంతో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నెల నెల పంటను తీయాలంటే పొలాన్ని ఏ విధంగా సిద్ధం చేసుకోవాలి? పట్టుగుడ్లను పొదిగించడం ఎలా? మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయి? రైతుకు ఎంతవరకు లాభం దక్కుతుంది? ఇప్పుడు చూద్దాం. మల్బరీ తోటను 2 నుంచి 3 భాగాలుగా విభజించి ప్రతి నెల పంట తీయవచ్చు. నవీన పద్ధతుల్లో రేరింగ్ గది నిర్మించి తగినన్ని పరికరాలు ఏర్పరచుకుంటే దిగుబడి పెరిగే వీలుంటుంది. రేరింగ్ గదికి ఎల్ల ఆకారంలో వరండా వేసుకోవడం వల్ల అదనపు సౌలభ్యం ఉంటుంది. గదిలో పడకలు 5.5 అడుగుల వెడల్పుతో భూమి నుంచి 1 అడుగు ఎత్తులో ఉండాలి. స్టాండుకు మధ్య 2 అడుగుల దూరం ఉండాలి. పట్టుగూళ్లను 25 డిగ్రీల సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత, 80 నుంచి 85% గాలిలో తేమ కలిగిన గదిలో ఉంచాలి. 8వ రోజున నల్ల బట్టను కప్పి వెలుతురు తగలకుండా 36 నుంచి 48 గంటలు ఉంచితే గనుక 9 నుంచి 10వ రోజు సూర్యోదయాన్నే 90 నుంచి 95% గుడ్ల నుంచి పురుగులు బయటకొస్తాయి. సెంట్రల్ సిల్క్ బోర్డ్ బెంగళూరు వారు విత్తనాన్ని నేరుగా రైతులకు సరఫరా చేస్తారు. బెంగళూరు నుంచి లేదా సిల్క్ బోర్డు సెంటరు విజయవాడ నుంచి కూడా కొరియర్ ద్వారా విత్తనాన్ని తెప్పించుకోవచ్చు. 10 నుంచి 15 రోజుల వయసు గల చాకీ పురుగులను రైతుల నుంచి చాకీ సెంటర్ల నుంచి కొనుగోలు చేయవచ్చు. 100 గుడ్ల ధర 600 రూపాయల నుంచి 700 రూపాయల వరకు ఉంటుంది. బైవోల్టైన్ గుడ్లపై ప్రభుత్వం 250 రూపాయల రాయితీ కూడా ఇస్తారు. దీనిలో 600 పట్టుపురుగులుంటాయి. పట్టుగుళ్ల దిగుబడి 80 నుంచి 90% వరకు ఉండవచ్చు. రైతులు నాణ్యమైన పట్టుగుళ్లు వాడినట్లయితే చిన్న షెడ్డులు 250 గుడ్లు, పెద్ద షెడ్డులు 350 గుడ్ల వరకు ఒక పంటలో పెంచవచ్చు. కిలో సిబి గుళ్లకు 20 రూపాయలు, అలాగే ఆంధ్రప్రదేశ్లో బైవోల్టైన్ గుళ్లకు 50 రూపాయలు, తెలంగాణలో బైవోల్టైన్ గుళ్లకు 75 రూపాయలు ఇస్తున్నారు. గ్రామీణ పేదరికాన్ని తొలగించి ప్రజల జీవన ప్రమాణాన్ని పెంచడం, సహజ వనరులను పూర్తిగా వినియోగించి రాష్ట్రాల సంపూర్ణాభివృద్ధికి దోహదపడడం కోసం ప్రభుత్వం గ్రామాల్లో పట్టు పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తోంది. మల్బరీ సాగు, పట్టుగుళ్ల ఉత్పత్తి కేవలం ఒక వ్యవసాయం కాదు, ఇది ఒక పరిశ్రమ. ఇందులో లాభాలు రావాలంటే రైతు కృషి చాలా అవసరం. మార్కెట్లో గిట్టుబాటు ధర లేని పత్తి లాంటి పంటలను సాగు చేసి రైతు నష్టాలను చవిచూసే కంటే సిరులను తెచ్చిపెట్టే సెరికల్చర్ వైపు రైతులు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు నిపుణులు.